దేవుని వాక్యము విందము. మన సంఘ ట్రెజరర్ గారు శ్రీ రేలంగి అబ్రహాం లింకన్ గారు యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదవలసిందిగా మనవి చేయబడుచు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు చదువుకుందాము. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడియ క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కకు క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము ద్వారా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటికి గుమ్మములకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చడ గుమ్మపు గుడి ప్రక్కను నీళ్లు బిగి పారుచుండెను. ఆ మనుషుడు కొలమాను చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్ళు మోకాళ్ళు లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతే నేను దాటలేనంత నది కనపడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ప్రభువా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చుట్లు విస్తారముగా కనపడను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. డాక్టర్ రాసూరి అరుణ్ జయేంద్ర గారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 12 నుండి 20 వరకు రాయబడిన దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయుచున్నాను. ఈరోజు చదవబడుతున్న వాక్య భాగం మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చిని కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చి జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిజమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యెర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు భయపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట కానీ నిలువలేవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. శ్రీమతి కాటూరి కిరణ్మయి కిషోర్ గారు కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ప్రారంభం నుండి 4వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యము చదవలసిందిగా మనవి చేయబడుచు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యపట్నం కొరకు నాకు ఇచ్చిన అవకాశం కొరకు దైవజనులకు వందనాలు, సంఘానికి నా వందనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందామండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరినూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. We are climbing Jacob's ladder. We are climbing Jacob's ladder. We are climbing Jacob's ladder. Soldiers of the cross. Soldiers of the cross. Every round goes higher and higher. Every round goes higher and higher. Every round goes higher and higher. Soldiers of the cross. Soldiers of the cross. Children, do you love my Jesus? Children, do you love my Jesus? Children, do you love my Jesus? Soldiers of the cross. Soldiers of the cross. If you love him, why not follow? If you love him, why not follow? If you love him, why not follow? Soldiers of the cross. Soldiers of the cross. యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. యేసయ్య నన్ను సృష్టించాడు, నేను ఆయనను వెంబడిస్తాను. గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్, యేసే నా గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్, యేసే నా గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్, యేసే నా గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్, వెరీ గుడ్ షెపర్డ్, యేసే నా గుడ్ షెపర్డ్. తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు నన్ను వెదకి కాపాడాడు. తప్పిపోయిన గొర్రెవలే నేనున్నప్పుడు నన్ను వెదకి కాపాడాడు. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్, ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్యకు మన పట్ల ఒక ప్లానుంది, అందుకే తన ప్రాణం పెట్టి రక్షించాడు. యేసయ్యకు మన పట్ల ఒక ప్లానుంది, అందుకే తన ప్రాణం పెట్టి రక్షించాడు. Love is great, his love is great, అది everlasting. Love is great, his love is great, అది everlasting. Love is great, his love is great, అది everlasting. Love is great, his love is great, అది everlasting. నా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి దేవుడా, మీకు వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రములు. గొప్ప దేవుడు, ప్రభువా నాయన, జీవము కలిగినటువంటి దేవుడు, సత్యవంతుడు,
యథార్థవంతుడు ప్రభా, సర్వసైన్యాధిపతి అయినటువంటి దేవుడు ప్రభా, స్వస్థపరచు దేవుడు ప్రభా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మేము ఇంత గొప్ప దేవుణ్ణైనా కలిగి ఉన్నందును బట్టి మీకు వందనాలు ప్రభా. అటువంటి కృప మా అందరికీ అనుగ్రహించినందును బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి నేను ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుకోవడానికి మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన VBSని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి సంవత్సరం ప్రభానైనా VBSని దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, బిడ్డలనైనా బలపరుచున్నారు ప్రభా. నాయన ఆధ్యాత్మికత దయచేస్తున్నారు ప్రభా. మీకు వందనాలు ప్రభా. మరి భయంకరమైన ఎండల్లో ప్రభా బిడ్డల ప్రభానైనా ఈ విరామ పాఠశాలను ప్రభానైనా వారు అటెండ్ అవుతుండగా మీ కృప దయచేయండి ప్రభా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి చక్కటి వాతావరణాన్ని దయచేయండి ప్రభా. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం దయచేయండి ప్రభా. మంచి నాయన ప్రభా దేవా తండ్రి, నాయన ప్రభా నాయన ఆలోచనలు వారికి దయచేయండి ప్రభా. నాయన భవిష్యత్తులో ప్రభా నేను కలిగి వారు ప్రభ జీవించేటువంటి కృప దయచేయండి ప్రభా. ఆయన మన భవిష్యత్తులో ప్రభా వారు ప్రభా మీ నామాన్ని ప్రభా ఎత్తి ప్రభా నాయన అన్యజనులకు సాటించేటువంటి కృప దయచేయండి ప్రభా. అటువంటి నాయన ధన్యత వారికి దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తుతులు ప్రభా. మరి యొక్క పాఠశాల నాయన ప్రభా దినాలన్నీ ప్రభా కాచి కాపాడండి ప్రభా. రాకపోకల్లో మీరు తోడుగుండండి నాయన. ఎండల నుంచి కాపాడి పిల్లలను భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా వారికి బోధించినటువంటి ఉపాధ్యాయులతో మీరు తోడుగుండండి ప్రభా. మరి సంఘ కాపరులతో మీరు తోడుగొండి కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే నాయన మీ సన్నిధిలో మేము ఉంటుండగా ప్రభా మీరు మాతో మాట్లాడి మీ కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రోజంతటిలో సూర్యుడు భూమి మీద ప్రకాశించినంత కాలంలో ఈ ఆరాధనలు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము గూర్చి ఈ రోజున కొద్ది విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు చదవబడినటువంటి వాక్యంలో మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని గూర్చి యేసయ్య పేతురుతో చేసిన సంభాషణలో ఉన్నటువంటి ఒక శ్రేష్టత మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. దానిలో మనం చూసినప్పుడు ప్రభువు ఒక ప్రశ్న వేశాడు. ఏమి ప్రశ్న వేశాడు? నేను ఎవడని చెప్పుకొనుచున్నారు? నేను ఎవరనుకుంటున్నారు? జనం ఏమనుకుంటున్నారు? నేను సేవ మొదలుపెట్టాను, సేవ చేస్తున్నాను, ఏమనుకుంటున్నారు జనాలు? ఏమనుకుంటున్నారు? నన్ను గురించి ఏమనుకుంటున్నారు? మన జీవితాల్లో మనం ఒక్కసారి వెనుదిరిగి చూచి నేను ప్రభువు చేత ప్రేమించబడి ప్రభువును హత్తుకుని జీవిస్తున్న నన్ను నేను ఇచ్చేటువంటి సాక్ష్యం ప్రజల మధ్య ఏ విధంగా ఉంది అనేది ప్రతి వారము కూడా పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది. నేను అనుకుంటాను నేను బాగా చేస్తున్నాను, అన్నింటిలో నేను నిష్ణాతుడను, అన్నింటిలో చాకచక్యం కలిగిన వాడను అని నేను అనుకుంటున్నాను. కానీ నేను అనుకున్న దానికి సమంగా ప్రజలేమనుకుంటున్నారు? నన్ను గూర్చి ప్రజలేమనుకుంటున్నారు? సాధారణంగా మానవులలో ఒక ఆలోచన ఎలాగుంటుందంటే, నేను అందరికన్నా ప్రత్యేకతగా కలిగిన వానిగా ఉంటున్నాను.
గనుక నా ప్రత్యేకత నాకున్నది అని నాకు నేను సంతృప్తి పడడం అనేటువంటిది కూడా కొందరు జీవితాల్లో కనబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మరొకరి జీవిత విలువలు మనకు అర్థం కావు. నా జీవిత విలువల మీద నేను ఆధారపడినప్పుడు ఇతరుల జీవిత విలువలు నాకు అర్థం కావు. అది అర్థం కావాలి అంటే ఏమిటి? పేతురు ప్రభు దగ్గర ఉన్నప్పుడు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా, సేవ మొదలుపెట్టాను, అనేక మందిని స్వస్థపరుస్తున్నాను, అనేక మందికి సహాయం చేస్తూ ఉన్నాను, అనేక రీతిలుగా ప్రార్థనలో మిమ్మల్ని నడిపిస్తున్నాను, మరి ప్రజలేమనుకుంటున్నారయ్యా, ప్రభు ఎరగడా ప్రజలేమనుకుంటున్నారు? నా నాలుకొక రాక మునుపే, నాకు మాట రాక మునుపే నువ్వు ఎరిగిన వాడవు అని కీర్తనకారుడు చెప్తుంటున్నాడు కదా. నేను ఏం మాట్లాడబోతున్నానో ఎరిగిన వాడవు నీవు అని ఎరిగినటువంటి దేవాది దేవుడు యేసయ్య ఈ రోజున ప్రజలేమనుకుంటున్నారో అడుగుదామని ఆయన ప్రశ్న వేశారు. అది చాలా విచిత్రమైన రీతిలో ఆయన ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నలో 16వ వచనంలో సీమోను పేతురు ఆ ప్రభువును అడుగుతున్న సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు నీవు అభిషక్తుడవు. అది పేతురు ఏ రీతిగా గ్రహించాడు? తన గ్రాహ్యంలో నుండి వచ్చింది ఆ మాట, లేక ఎవరైనా చెప్తే వచ్చింది ఆ మాట? అది ప్రశ్న అక్కడ. తర్వాత యేసయ్య మాట్లాడుతున్న దానిలో దాని యొక్క ఆ భావం ఏంటో, అర్థం ఏంటో అక్కడ కనపడుతుంది మనకి. ప్రజలేమనుకుంటున్నారు అన్న దానికి పేతురు ఇచ్చినటువంటి ఆ జవాబులో, ఆ మాటలో నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు, సజీవుడవైన దేవుడు, ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? లోకంలో అనేక మంది దేవుళ్ళుగా చలామణి అవుతున్న సమయంలో జీవము కలిగిన వారు, జీవం లేని వారు అనే దేవతల్లో కూడా కనబడుతూ ఉంది మనకి. జీవము గల దేవుడు మనిషిని ఎప్పుడు కూడా పరీక్షించువాడు, చూచువాడు, పరిశోధించువాడు జీవము గల దేవుడు ఒక్కడే. జీవము లేని దేవుళ్లకు పరిశీలన తెలియదు, మాట తెలియదు, ప్రజలేంటో తెలియదు. కానీ ప్రభువు చెప్తున్న మాటల్లో, ఆ పేతురు చెప్తున్న మాటల్లో సజీవుడకు దేవుడవు నీవు. మొన్న సాయంకాలం ఆరాధనను జ్ఞాపకం చేశాను, లేయాని గురించి జ్ఞాపకం చేశాను. లేయా ద్వేషించబడుటను చూచి ఆ జీవము గల దేవుడు ద్వేషించబడే వారిని చూచే దేవుడు, ద్వేషించే వారి యొక్క మొర వినే దేవుడు, ద్వేషించే వారి ఎడల సహాయం చేసే దేవుడు, ద్వేషించే వారి ఎడల హత్తుకునే దేవుడు చాలా స్పష్టంగా ఆ లేయా యొక్క ఆ జీవితంలో కనబడతా ఉంది. లేయా ద్వేషించబడటం చూచి ఆమె గర్భమును తెరిచాను. సజీవుడకు దేవుడు ఎప్పుడు కూడా మనిషిని చూచే దేవుడు,
మనం అనుకుంటాం, నా పరిస్థితి ఏంటి, నేను ఇన్ని సమస్యలు వచ్చినాయి, నాకు ఇంత బాధలు వచ్చినాయి, ఇక్కట్లు వచ్చినాయి. దేవుడు నిజంగా దేవుడే కనుకుంటే నాకు ఈ పరిస్థితి వస్తుందా? తన సొంత వారిని పోగొట్టుకున్నప్పుడు ఈ ప్రశ్న చాలా వింతగా ఉంటుంది. చిన్న వయసులో నా భర్తను ఎందుకు తీసుకున్నావు ప్రభువా? చిన్న వయసులో నా కొడుకుని ఎందుకు తీసుకున్నావు? చిన్న వయసులో నా కుమార్తెను ఎందుకు తీసుకున్నావు? ఆ సమయంలోనే నువ్వు నిజంగా దేవుడు అయితే నా బిడ్డను తీసుకుంటావా? మరి చూచే దేవుడు ఎందుకు తీసుకున్నాడు, దాని మర్మం ఏంటో మనకు తెలియదు. కానీ పేతురుతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య ఆ పేతురు అన్న మాట, సజీవుడగు దేవుడు, ప్రపంచమంతటిలో జీవముగల దేవుడు యేసయ్య ఒక్కడే, జీవాధిపతి, జీవ మరణములకు దాత అయిన యేసయ్య. ఆ మాట ఆయన సెలవిచ్చినప్పుడు యేసయ్య సెలవిస్తున్న మాట చాలా విలువైన మాటగా జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనంలో అంటాడు, సియోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ. తర్వాత ఏమన్నాడు? బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఈ కింగ్ జేమ్స్ వర్షన్లో దేవుడు బయలుపరిచాడు, జీవమగల దేవుడు బయలుపరిచాడు. బర్యోనా, జీవమగల దేవుడు నిన్ను బయలుపరిచాడు. ఈ బర్యోనా అన్న పదం ఆలోచన చేస్తే యోనా కుమారుడని తర్జుమా చేస్తాం. తర్జుమాలో యోనా కుమారుడు అని రాసింది. దాని మీద కొన్ని దినాలు నేను ధ్యానం చేశాను. బర్యోనా మనకు తెలుసును, ఈ మత్తయి యొక్క పేరు, పేతురు యొక్క తండ్రి పేరు యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట మనం చూసినప్పుడు, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ ఎవరి కొడుకు అని చెప్తున్నాడు? సీమోను. చూద్దాం ఒకసారి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో, ఇతడు మొదట తన సహోదరుడైన సియోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి 42వ వచనంలో యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు నీవు కేఫా అనబడదు అని చెప్పాను. అక్కడ యోహాను కుమారుడు, వాళ్ళ తండ్రి పేరేంటి? యోహాను. పేతురు తండ్రి పేరు యోహాన్ అయితే ఇక్కడేమంటున్నాడు? యోనా కొడుక అన్నాడు. ఇటీవల కాలంలో మన విజయ్ కుమార్ గారు ఒక ఒరిజినల్ గ్రీక్ బైబిల్ ట్రాన్స్లేషన్ బైబిల్ తెచ్చారు. దానిలో కూడా నేను ధ్యానం చేస్తూ ఉంటా. ఒరిజినల్ గ్రీకులో నుండి తెలుగులోకి తర్జుమా చేసిన దాంట్లో ఇంగ్లీష్లో మాత్రం బర్యోనా అని రాశాడు. జోనా. మళ్ళీ తెలుగు తర్జుమాకి వచ్చేటప్పటికి బర్యన్న అని రాశాడు. ఈ ప్రాచీన గ్రీక్ బైబిల్స్ కొన్ని రెఫర్ చేశాను నేను. ఎక్కువ బర్యోనా ఉంది, యోనా ఉంది, యోనా కొడుకు అన్నట్టుంది. కానీ ఆధునిక పండితులు ఏమంటున్నారంటే
బరియన్న కాదు, అది బరి అన్న అన్న. బరి అన్న అన్న మాటకు అర్థం ఏంటంటే విలువైన రాయి. విలువైన రాయి. ఆయన అంటున్నాడు అక్కడ, బరయన్న సీమోను, బరయన్న నీవు ధన్యుడవు. బరయన్న అన్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట వెరీ స్ట్రాంగ్ అండ్ నోబుల్ హిల్, పర్వతం, మౌంటైన్, శ్రేష్టమైన పర్వతము. ఎందుకు శ్రేష్టమైన పర్వతం అనే మాట ఎందుకు రావాల్సి వచ్చింది? దేవుడు, జీవముగల దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు పేతురు కూడా నామధేయం అయిపోతున్నాడు. సీమోనుకి పేతురు అనే మాట చెప్పబోతున్నప్పుడు దానికి సంకేతంగా ఇచ్చినటువంటి మాటలో బరియన్న అని అంటే అది చాలా విలువైన మాట. ఏంటంటే ప్రశస్తమైన, గొప్పదైన, పరిశుద్ధమైన పర్వతమునకు ఆ పేరు సరిపోతుంది. ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు సీనాయి కొండ మీద, లేక హోరేపు కొండ అంట, సీనాయి కొండన హోరేపు కొండన ఒకటే. హోరేపు కొండ దగ్గర మేపుతా ఉన్నాడు, గొర్రెలను మేపుతున్నాడు మోషే. ఆ మేపుతా ఉంటే పొదలలో మంట కనపడుతుంది కానీ పొద కాలుట లేదు. మనందరికి తెలుసు. మంట వస్తుంటే పొద కాలాలుగా, ఎందుకు కాలలేదు? దాని భావం ఏంటంటే ఆ పర్వతమే దేవుని యొక్క ఉత్కృష్టమైన మంట, జ్వాల, వెలుగు. ఆ పర్వతము ఎలాగుందంటే మంట కనపడదు కానీ ఆత్మీయ మంటతో వెలుగుచున్నటువంటి పర్వతం అన్న పేరు హోరేబు కొండకు ఇవ్వబడింది. ఏ హోరేబు కొండ దగ్గర అయితే మంట కనపడుతుంది, లౌకికంగా ఏమీ కారడం లేదు అంటే కేవలం అది దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జ్వాల. సో ఈ పర్వతము దేవుని యొక్క జ్వాలకు చిహ్నంగా ఉంది. దేవుని జ్వాలకు చిహ్నంగా ఉందన్నటువంటి ఈ పర్వతాన్ని ఈయన ఏమన్నాడంటే ఇయోనేస్ అంటే యోహాను. 2 పదాలు చెప్తాం అక్కడ. ఇయోనేస్ అంటే యోహాను కుమారుడు అని కూడా పదాలు విడగొడితే అక్కడ 2 పదాలు అదే మాట వస్తుంది. యోహాను కుమారుడు అని వస్తుంది. ఇయొన్న అది యోనా అనకుండా ఇయన్న అంటే ఈ కలిపితే యోహాన్ అని వస్తుంది, యోహాను కుమారుడు అని వస్తుంది, బరియోనా. కానీ బరియన్న అనేటప్పటికీ పరిశుద్ధమైన పర్వతము అన్న భావం వస్తుంది. కనుక సీనాయి కొండ అనేటువంటిది ఒక పరిశుద్ధ పర్వతానికి సూచనగా ఉంది. ఈ బండ మీద నేను సంఘాన్ని కడుతున్నాను అన్నాడు. ఈ బండ మీద సంఘాన్ని కడుతున్నాను. ఈ బండ మీద సంఘాన్ని కట్టాలి అంటే రాతి కట్టడం మీద నువ్వు కట్టితే అది లౌకికమైన కట్టడం అవుతుంది కానీ దేవుని సంఘము కాదు. గనుక దేవుని సంఘముగా, ఆ జీవము గల దేవుని యొక్క సంఘముగా కట్టబడాలి అంటే అక్కడ జరిగింది ఏమిటంటే ఇశ్రాయేలీలు దాహము కొరకు అల్లలాడుతూ ఏడుస్తూ గొడవ పెడతా ఉంటే చంపేద్దామన్న రీతిలో ఉన్నప్పుడు దేవుడేమన్నాడు, నువ్వు బండను కొట్టు, అది నీళ్ళు ఇస్తుంది నీకు అన్నాడు. ఏ బండను కొడుతున్నాడు? ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ పర్వతము యెహోవా పర్వతం అని పేరు పెట్టబడిందో ఆ పర్వతాన్ని కొట్టు, నన్ను కొట్టవయ్యా, అది
విడిపోయి నీకు నీళ్ళు ఇస్తుందయ్యా అన్నాడు. ప్రియమైన వారలారా, ఇది చాలా చాలా విశేషంగా కనబడుతుంది. కనుక ఈ సంఘం ఎలా కట్టబడింది? ఎలా కట్టబడింది సంఘం అని అంటే, ఆ చీల్చబడిన ఆ దేవుడే చీల్చబడి ఆ దానిలో నుండి కారినటువంటి ఆ శ్రమ, ఆ జలాలను బట్టి వాళ్ళందరూ తృప్తి పొందారు. కానీ యేసయ్య ఆ శిలగా లేక ఆ బండగా ఎలాగో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. మరి డాక్టర్ గారు చాలామంది ఉన్నారు, నేను ఎక్కువ చెప్పకూడదు. ఒక ఈటె పొడిచినప్పుడు, యేసయ్యను ఈటితో పొడిచినప్పుడు, మరి ఆ ఈటె ఎక్కడ తగిలింది? ఆ ఈటె దేన్ని గుచ్చింది? ఆ ఈటె ఏమ్మా దేని గుచ్చిందంటే, డాక్టర్ గారు అంటారు పెరికార్డియం. గుండెను జాగ్రత్త పరిచేది పెరికార్డియం అంటాం, ఊపిరితిత్తులు అంటాం. ఆ బరిసె పొడిచినప్పుడు మొదట ఆ బరిసె ఊపిరితిత్తుకు తగిలింది. ఊపిరితిత్తులలో నుండి నీరు స్రవించింది. ఆ బరిసె కొంచెం లోపలికి వెళ్ళింది, గుండెకు తగిలింది, రక్తం వచ్చింది. నీరు రక్తము. ఈ మాట నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక 4-5 రోజులు కుస్తీ పడ్డా. ఎందుకు కుస్తీ పడాల్సి వచ్చిందంటే, మనం ఇందాక ఒక పాట పాడుకున్నాం. 417వ పాటలో ఈ కీర్తనకారుడు తటవర్తి నారాయణ స్వామి గారు వ్రాసిన కీర్తనలో మొదటి చరణంలో ఆయన రాసినటువంటి మాట చూద్దాం ఒకసారి. 417వ పాటలో మొదటి వచనం అనగా, చీలబడిన నీదు ప్రక్కన విడిచి పారు, చీలబడిన నీదు ప్రక్క విడిచి పారు, జాలు జాలము రక్తము. అక్కడ జాలు జలము రక్తము, ఈ పదాలు నాకు అర్థం కాల. జాలు జలము రక్తం. మన డాక్టర్ లక్ష్మి గారికి ఫోన్ చేసి, అమ్మ ఏంటో నాకు ఆ మాట అర్థం కాలేదు, 3 days బ్యాక్ ఫోన్ చేస్తే, ఆమె తను కొంచెం తెలుగు పండిట్ కనుక పారుతుంది అన్నది. పారుతుంది జాలు జలము. జాలు అంటే పారుతుంది, అంటే కంటిన్యూడ్ ఫ్లో, దట్స్ ఏ కంటిన్యూడ్ ప్రాసెస్. రక్తము నీరు ఏ కంటిన్యూడ్ ప్రాసెస్. రెండు కూడా స్రవిస్తూ ఉంటున్నాయి. జాలు జలమ అంటే రక్తము నీరు 2 ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ 2 ప్రవహిస్తున్నప్పుడు యేసయ్యలో ఆ ఈట దిగినప్పుడు ఆయనలో కారినటువంటి ఆ నీరు రక్తము ఎందుకు ఆ 2 సెపరేషన్? ఒక రీతిగా చెప్తే ఏమంటామంటే, మానవుడు మరణించినప్పుడు రక్తం గడ్డగట్టి నీరు కనపడితే రక్తం వేరైపోతుంది.
అవి వేరైనప్పుడు మానవుడు మరణించాడు అనడానికి సూచనగా ఉన్నాయి. కానీ ప్రభు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన జీవితంలో ఈ జాలము రక్తమును గురించి ఆయన మాట్లాడుతూ యోహానే తన పత్రికలో మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట రాశాడు. చూద్దాం. 5వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో నీళ్లు ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. నీరు రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయన. ఈయన నిజమైన మానవుడుగా నీరు రక్తము ద్వారా వచ్చాడు అన్న మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టే, గైనిక్ డాక్టర్ గారు ఏమంటారంటే, బిడ్డ డెలివరీ కావాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట జలం వస్తుంది కదా, నీరుడు అంటూ ఉంటారు. నీరుడు తర్వాత బిడ్డ వస్తుంది. అది సంకేతం ఏంటి? ఆ బిడ్డను సిద్ధపరిచినటువంటి జలము దాని పని పూర్తి చేసుకుంది. ఆ జలం బయటకు వచ్చింది. ఆ తర్వాత బిడ్డ వచ్చింది. యేసయ్య నిజముగా ఒక తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు నిజమైన మానవుడుగా ఆయన వచ్చాడు అనడానికేమో ఈ సంకేతం చెప్తా ఉంది. బరిసెపెట్టి పొడిచినప్పుడు అది ఊపిరితిత్తులకు వెళ్ళింది, నీరు వచ్చింది, ప్రక్కన రక్తం వచ్చింది. ఏమైపోయింది అక్కడ? ఏ మానవుడైతే మానవుడుగా జన్మించాడో ఆ మానవుడు తన మరణమునకు సూచనగా నేను మరణించాడు, ఆయన మరణించాడు అన్నదానికి సూచనగా ఈ జలము రెండు కనపడతాయి. దీనిలో ఒక సంకేతం కనపడుతుంది మనకి. సంకేతం ఏంటంటే ఈ రక్తము పారుదల ఎడుతూ ఉంది. ఈ రక్తములో కడగబడటమే యేసయ్య రక్తము, కార్చిన రక్తము అది జాలుగా వెళుతూ ఉంది. ఆ జాలులో ఏదైనా ఏ పాపము చేసినవి ఎవరైనా సరే ఆ రక్తములో మునిగినప్పుడు ఆ రక్తములో కడుగబడి అతడు శుద్ధి అవుతున్నాడు అన్న సంకేతం కనపడదు. ఈ మాట జ్ఞాపకం చేస్తే నేను మీకు మరివాడ మన గ్రామం తెలుసు. ఆ మరివాడ మనం వెళ్ళినప్పుడు ఆ వంతెన దగ్గరికి వెళతాం, వంతెన ఎక్కుతాం. ఒక ప్రక్కనేమో రవీస్ కాలం వస్తూ ఉంటుంది, రెండో ప్రక్కన ఏమొస్తుంది, ఇంకో కాలం వస్తుంది. ఏం కాలం అంటాం మనం? ఏమంటాం మన ఈ షుగర్ ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ అంతా వెళ్తూ ఉంటుంది, మురుగు కాలం అంటాం. మురుగు కాలం ఒక కాలం నుండి మురుగుడు వస్తూ ఉంటుంది, రవీస్ కాలంలో శ్రేష్టమైన నీరు వస్తూ ఉంటుంది. మీరు పైనుండి చూస్తే ఆ మురుగు నీరుకి మంచినీరుకి మధ్య క్లారిటీగా చాలా క్లియర్గా ఆ నీరు ప్రవాహం కనపడుతుంది మనకి. ఆ రాను రాను వెడల్పుకున్నటువంటి ఆ ప్రవాహాలు ఏమవుతాయి అంటే రెండు ఇలాగా మట్టబడిపోయి రెండు ఏకమైపోతాయి. ఏకమైపోయి మళ్ళీ ఒకే ఏమంటాం మనం కాలువగా వెళ్ళిపోతుంది. అది చూసినప్పుడు నాకు ఇదే జ్ఞాపకం వచ్చింది. ఈ జలము ఏమంటాం మనం ఆ రవీస్ కాలం నీళ్లు యేసు యొక్క రక్తం అయితే మన పాపములనేటువంటి మలినంతో కూడినటువంటి ఆ మురుగు కాలువ ఆ మంచి నీళ్ళలో కలిసినప్పుడు ఏమైపోతుందంట? అది మంచినీళ్ళుగా శ్రేష్టమైన నీళ్ళుగా అయిపోతుంది. ఇక్కడ యేసయ్య చెప్తున్న మాటల్లో ఆయన రక్తము స్రవించింది. ఆ రక్తము స్రవించినప్పుడు ఆ రక్తము నీరు రెండు కూడా వచ్చినాయి. ఆ నిజమైన ఆ రక్తమే పాప క్షమాపణకు గుర్తుగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇక్కడ ఆయన ఏమన్నాడు? ఈ మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో ఏమన్నాడు? అక్కడ 6వ వచనంలో మనం చూస్తున్నాం, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన ఈయన యేసుక్రీస్తు
తర్వాత ఏమన్నాడు చూడమ్మ అక్కడ, నీళ్లతో నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనే గాక రక్తముతోనూ వచ్చెను. రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. గనుక పేతురుకి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఈ నిజమైన దేవుని కుమారుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారంటే ఆత్మయే సాక్ష్యం ఇచ్చింది. శారీరకమైనటువంటి మాటను ఇవ్వలేదు దేవునికి, కానీ ఆత్మ సాక్ష్యం అక్కడ ఇచ్చింది. సజీవుడైన దేవుని కుమారుడు అయిన ఏ కుమారుడైతే ఒక శిల రూపంలో ఉన్నటువంటి హోరేబు కొండ చీల్చబడినప్పుడు ఆ కొండలో నుండి నీరు ప్రవహించిన రీతిలో యేసయ్య మరణించి ఆయన రక్తము ద్వారా మన మలినములు కడగబడినాయి అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ బండ అని అంటే దేవుని బండ అని పిలువబడేట హోరేబునకు చిహ్నంగా ఉన్న యేసు అనేటువంటి బండ పగులగొట్టబడి ఆ పగులగొట్టబడిన ఆ బండ ప్రవహించినప్పుడు ఆ బండ ఎక్కడికైతే ఆ నీరు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో ఆ నీరు ఎక్కడికి వెళ్ళినా కానీ జీవరాశి బ్రతుకుతుంది, సమస్తం బ్రతుకుతుంది అంటాడు. ఇందాక చదివినటువంటి ఎహెచ్కేల్ గ్రంథంలో మనం చూసాం 47వ అధ్యాయం చూసాం మనం. అది ఆ జీవజలము ఎక్కడ ప్రారంభించబడింది అని ఎజికేల్ చెప్తున్నాడు. దేవుని మందిరములో గడపలో నుండి వస్తుంది ఆ జీవజలం. యేసయ్య సంగమునకు మూలము, సంగమునకు పునాది అనడానికి ఆ సంగమనే పునాదిలో నుండి ఆ జీవజలము వస్తూ ఉంది. అదే చెప్తున్నాడు ఎహెచ్కేల్. ఇట్స్ ఎ ప్రవచన్, ఇట్స్ ఎ ప్రొఫెసీ. ఆ ప్రొఫెసీలో చాలా చాలా చక్కగా చెప్తున్నాడు. చూడండి గడప క్రింద చూడండి, ఈ 47 ఎహెచ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనం ఉంటున్నాం. 1వ వచనంలోనే నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. ఏమండి అది ఇంకా అది ఇంకా అలాగా వెళ్తూ ఉంది, నీరు వెళ్ళిపోతూ ఉంది. చీలమండలకు వచ్చిందంట. 3వ వచనంకి వచ్చి చీలమండల దాకా వచ్చిందంట. 4వ వచనంలో 1000 మూరలు కొలిసి అక్కడ కూడా ఇంకా మొలలోతుకు వచ్చిందంట. ఇంకా దాటలేనంతగా కనబడిందంట. దీనిలో మనం చూద్దాం 9వ వచనం చూద్దాం ఒకసారి. 9వ వచనం, వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఏంటంట, ఈ నీళ్లు వెళ్ళిపోతూ ఉంటే, ఈ మంచి నీరు వెళ్ళిపోతూ ఉంటే ఏమైపోతుందంట, చేపలు ఏమైనాయట, బహు విస్తారమాయను. ఈ మాట ఇది ఒక ప్రవచనం. అది యేసయ్య ఆరోహణమైన తరువాత శిష్యులు పెంతెకోస్తు దినమున ప్రభు యొక్క పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎంతమంది, ఇంచుమించు 120 మందే కదా అక్కడ కూడింది. ఆ 128 పాటు ఏమైపోయింది, ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారంటాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే 5000 మంది చేర్చబడ్డారంటాడు. ఇంకా ముందుకు వెళితే లెక్కింప శక్యం కానంతమంది అయిపోయారంట. ఏంటంట, ఈ జలాల్లో ఆ మాట చాలా విలువైన మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. జలచరములన్నీ బ్రతుకును, ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. ఈ సమయంలో ఇంకొక మాట చెప్పిన ముగిస్తాను. ఏంటంటే, జీవనదిలో నుండి ఒక కుటుంబం మురుగు నదిలోకి వెళ్ళిపోయింది, మురుగు కాలువలోకి వెళ్ళింది. మురుగు కాలువకి వెళ్ళేటప్పటికి జీవనదిలో ఉన్న ఆ కుటుంబం మురుగు కాలువలోకి వెళ్ళిపోయి అన్నీ పోగొట్టుకుంది. మురుగు కాలువ అన్నీ పోగొట్టుకుంది. మురుగు అంటే ఊపిరాడదు,
శ్వాస లేదు, చనిపోతుంది. మరణమే. అలాంటి మురుగు కాలంలోకి వెళ్ళినటువంటి కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలా. మనందరికీ తెలుసు నయోమి రూతు కథ. నయోమి దేవుని యొక్క దేశము నుండి మోయాబు దేశానికి మురుగు కాలంలోకి వెళ్ళింది. బెత్లెహేము నుండి మురుగు కాలంలోకి వెళ్ళింది. సమస్యలు వచ్చినాయి, కరువు అంటే సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇక్కంట్లు వచ్చినాయి. వచ్చినంత మాత్రాన నువ్వు ప్రార్థన చేసి నిలకడగా ఉండవలసింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బతుకుదేరు కొరకన్ను మోయాబు దేశం వెళ్ళావు. మోయాబు దేశం ఏమయ్యింది? ఆ నీళ్ళ మురుగు కాలంలో నీ భర్త చచ్చిపోయాడు, నీ కొడుకులు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. సాక్షిగా నువ్వే మిగిలేవు. కానీ నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు, నేను విడనాడే దేవుణ్ణి కాదు. నేను ఆమెలో పశ్చాత్తాపం వచ్చింది. నన్ను మారా అనొద్దు, నన్ను మారా అనండి, మారా అనండి. నేను నయోమిని కాదు, మధురం కాదు, నేను మారాని. ఆమెలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపం, తాను ఏం తప్పు చేసిందో తాను తెలుసుకుంది. తెలుసుకున్నప్పుడు మరలా ఎక్కడికి వచ్చింది? కోడలు తీసుకుని మళ్ళా ఏ స్థలములోనైతే తాను దీవించబడిందో, ఏ స్థలంలోనైతే దేవుణ్ణి కలిగి ఉన్నదో మళ్ళీ ఆ స్థలానికి వచ్చింది. ఆ ఊరు వాళ్ళందరూ నయోమి కదా, నయోమి కదా అంటే, అమ్మ నన్ను నయోమి అనొద్దు, మారా అనండి, అమ్మ మారా అనండి. ఆ రీతిగా యేసయ్య ఆ మురుగు కాలంలో నుండి మరల బయటికి తీసుకొచ్చాడు. చెయ్యి బట్టి బయటికి తెచ్చాడు. చెయ్యి పట్టుకుంది ఎవరు? కోడలు రూతుకు చెయ్యి పట్టుకుంది, తోడు వచ్చింది. నువ్వు మురుకాల్లోకి వచ్చావు, మురుకాలలో నుండి నిన్ను నన్ను బయటికి తీసుకురావడానికి యేసయ్య ఉన్నాడు అని మురుగు కాలంలో నుండి రూతు నయోమిలు ఇద్దరు కూడా ఆ బెత్లెహేము తిరిగి వచ్చారు. దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నేను విడిచిపెట్టే దేవుని కాదు అంటాడు. నువ్వు పాతాళంలో పండుకుని అక్కడ ఉంటాను నేను, నీ కుడి చేయి పాతాళం కుడి చేయి నన్ను పట్టుకుని రక్షిస్తుంది అంటాడు. ఆ రూతు నయోమిల ఆ మురుగు కాలువలో నుండి మరల మంచినీటి కాలువలోకి వచ్చింది. ఆ మంచినీటి కాలువలో దేవుని చేత తిరిగి దీవించబడింది. ఆ దీవెనలో యేసయ్య ఆ కుటుంబంలో నుండి వచ్చాడు. మురుగు కాలములు అంతము కాకుండా బయటకు వచ్చి మళ్ళా శ్రేష్టమైన నీటిలోకి వచ్చినటువంటి ఆ రూతు కుటుంబంలో నుండి యేసయ్య వచ్చాడు. ఈరోజు యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అంటాను, మన ఐబిఎం చర్చ్ బయట 2 కాలువలు ఉన్నాయి. ఒకటే మంచినీళ్ళు వెళ్ళే కాలం ఉంటుంది, రెండోదేమో షుగర్ ఫ్యాక్టరీ కాలం ఉంటుంది. ఇది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సంఘంని బండ మీద కడుతున్నానన్నాడు, పేతురుకు అప్పగించాడు. మనమే ఆ బండ, మన సంఘమే యేసయ్య యొక్క రక్తధారలు ప్రవహింపజేసి ఆ మంచి నీటి కాలువల్లో అనేక మంది హత్తుకొనులాగున, మురుగు కాలువలకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా మంచి కాలువకు వచ్చి హత్తుకునేలాగున యేసయ్య రక్తము సంఘము కొరకు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా పేరు పొందింది. కనుక జ్ఞాపకం చేసుకుందాం, ఈ సంఘమే యేసయ్య క్రీస్తు యొక్క ఒక బండ. ఈరోజు బలం సమీపించబోతున్నాం. ఈ బండలోనున్న రక్తము ద్వారా మనము రక్షించబడ్డాం. ఈ బండలోని రక్తము ద్వారా మనం పవిత్రులమయ్యాం. ఈ బండలోని రక్తము ద్వారా మనం దేవుని హత్తుకున్నాం. ఈ హత్తుకున్న ఈ రక్తాన్ని హత్తుకున్న మనమే యేసు రక్తముగా లోకమునకు ప్రసరింపచేసి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించేవారుగా ఉండాలని ప్రభు పేట కోరుతున్నాను. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని
మన వినికిడిలో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. బర్యానా అని సెలవిచ్చేవారు తండ్రి. పేతురులో ఆ రాయి ఉన్నది, ఆ రాయి సెలవిచ్చింది. ఆ రాయి పేతురు నీకు ఆ రాయి పేరు పెడుతున్నాను. నీవు రక్షించబడి అనేక మందిని సంఘము ద్వారా యేసయ్య రక్తమును ప్రసరింపచేయాలని కోరుకున్నావు. యేసయ్య, మేము నీ రక్తాన్ని ప్రసరించే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు నీ బలను స్వీకరించబోతుండగా ఆత్మతోనూ పవిత్రతతోనూ నీవు సేవించి నీ రక్తమును ఇతరులు పంచు రీతిగా మమ్మల్ని దీవించమని, వాక్యమైన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.